చూపించడానికి నీకు ఇష్టమైన పర్సన్ ని చాలాసేపు నుంచి దేకుతున్నాడు అక్కడ కావడానికి. నీకు తెలియదు, నువ్వు ఐస్ క్లోజ్ చేసుకుంటే నీకు సర్ప్రైజ్ అన్నమాట. ఐస్ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వస్తారా బావ, వచ్చే బావ, దేకుంటే వచ్చే చెప్తాను. ఫోకస్. అదే మైక్ రా, మైక్ ఎత్తారులే, నా మైక్ అలాగే కనపడుతుంది, వద్దన్నా కనపడుతుంది. అదే. హలో రవి. ఆయన నువ్వు రాగానే వాడి ఫేస్ వెలిగిపోతుంది. ఇద్దరం ఒకటే జర్నీ స్టార్ట్ చేస్తాం కదా, నాకు ఇప్పుడు నవ్వులే ఉంటాయి ఎక్కువ మోస్ట్లీ. అంతే, నువ్వు ఉంటే కామెడీ చేస్తాం, మనవాడు మన హీరో పార్ట్ మనం డైలాగ్స్ లో కూడా ఎక్కడ అంటే ఒకరికొకరు గ్యాప్ ఇవ్వకుండా పోటీ పడే. అంతే, వేరే వాళ్ళు మా ముందున్నారంటే అయిపోయింది, ఛాన్స్ ఉండదు అది. సో అమర్ బయటకు వచ్చేసాడు. సో ఫస్ట్ మన రవి గురించి చెప్పే ముందు క్వశ్చన్ నేను అడిగే ముందు, ఆ రోజు అమర్ బీబీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అక్కడ అమర్ కోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు వచ్చావు. 2 minutes లో వస్తాడు, 5 minutes లో వస్తాడు అంటే మన ఫ్రెండ్ గారు ఎంత ఫేమస్ అయిపోయాడు రా, ఈ బౌన్సర్స్ సెక్యూరిటీ వీళ్ళు మనల్ని తోసేస్తారేమో. ఓకే, ఫైనలీ వాడి కోసం హ్యాపీ అని మాట్లాడుకుంటున్నాం. ఒక 5 minutes తర్వాత వీడు వచ్చాడు. వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఫ్రెండ్ రా డ్రాప్ చేసి వచ్చేస్తా అన్నాడు. ఆ గ్యాప్లో వీడికి ఒక కాల్ వచ్చింది, నీ కారు పగిలింది అని చెప్పి. కట్ చేస్తే 15 minutes తర్వాత మళ్ళీ వచ్చాడు. ఏమైందిరా అంటే వాడు కారు పగలగొట్టారు, ఏడుపు వచ్చేసింది, ఏడ్చేసానే వాడిని హగ్ చేసుకొని. నాకెందుకు చెప్పలేదురా అంటే ఏదో టెన్షన్లో వెళ్ళిపోయా అని. అసలు అప్పుడు ఆ మినిట్ అమర్ కోసం, అసలు నీ కోసం ఏడ్చిన ట్రూ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే నాకు తెలిసి అది రవి. సో వాడి రియాక్షన్ ఎలా ఉందో అడుగుదాం. చెప్పరా. ఏం చెప్పాలి, అదే ఆ రోజు అదే కార్ బద్దలు కొట్టడం నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే బిగ్ బాస్ అనే గేమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్నారు, అందరూ కలిపి చెప్తున్నారు, అట్లా మీరు ఎలా కమెంట్లు పడతారు కదా, నాకు తెలిసే విషయం. నాకు మీ ఇద్దరం కలిస్తే ముందే రెడీగా ఉంటారు కదా కమెంట్లు పడడానికి. నాకేం బాధలేదు, నన్ను తిట్టినా నాకు బాధలేదు. చెప్పాను కదా, అంటే కారు అద్దం మొదలు కొట్టారు, లోపల అమర్ ఉన్నాడు, అమ్మ ఉంది, నా చెల్లి ఉంది లోపల. ఇప్పుడు లేడీస్కి ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి? కొట్టేసారు, అద్దం మొదలు కొట్టేశారు, గేమ్ అయిపోయింది కదా, బయటకు వచ్చింది, అది వదిలేయచ్చు కదా. అవసరం అదంతా అవసరమా? ఈడు మనిషే కదా, లోపల ఉన్న వాళ్ళు మనిషి, ఈడు మనిషే కదా, అయిపోయింది. ఇప్పుడు ఈడేమన్నా రియాక్ట్ అయ్యాడు పని, ఇప్పుడు ఇన్ని రోజులు అయింది, ఈడు కూడా ఇప్పుడు కేసులు కానీ ఇవన్నీ పెట్టచ్చు కదా, ఇవన్నీ ఎందుకు పెట్టలా? వద్దులే బావా ఇదే అన్నా నాతో. నేను ఇప్పుడే ఫేక్ చేయట్లే, చెప్తున్నాం కదా. ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత కింద నైస్ కమెంట్లు పెడతారు, వచ్చాడండి, అవును వచ్చాను, నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తాను, నా ఇష్టం. ఓపెన్గా చెప్తున్నా, ఇప్పుడు దాకా నేను ఒక్క సీజన్ కూడా చూడలేదు బిగ్ బాస్. ఈ సీజన్ కూడా నేను చూడలేదు, కేవలం అమర్ ఉన్నాడని చెప్పి నేను అక్కడక్కడ వీడి కోసం చూశాను. నేను ఒక్క సీజన్ కూడా చూడలేదు. మరి ఎందుకు నీ ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తానంటే, నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తాను, నా ఇష్టం అది. దీనికి నన్ను కూడా తిట్టారు బూతులు. నేను ఫస్ట్ 5 weeksలో నేను ఎప్పుడు నామినేషన్ ఉన్నా నేను పోస్ట్ పెట్టేవాడిని, ఎందుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నా అబ్యూజ్ వర్డ్స్ చాలా వాడారు నా మీద. మా అమ్మ ఎవరిని వదలలేదు, మా అమ్మని తిట్టారు, మా ఆవిడని తిట్టారు, మా నాన్నని తిట్టారు. నేను ఏం బాధపడలేదు. నేను ఏమన్నా రిటర్న్ కనీసం రిప్లై ఇచ్చాను, రిప్లై ఇచ్చి వాళ్ళని ఏమన్నా అనలేదు. నా ఫ్రెండ్ నా ఇష్టం, నేను సపోర్ట్ చేసుకుంటా. నన్ను ఎవ్వడో టచ్ కూడా చేయలేడు నన్ను. నేను చెప్తున్నాను కదా, ఏం చేస్తారు బయట చెప్పండి, ఒక నిజంగా చెప్తున్నాను, సీరియస్లీ అడుగుతున్నాను. నేను ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేసుకుంటా, వద్దన్నాక మీరెవరు? కొన్నిసార్లు అయితే నీ వీడియోస్ మేము చూడం, మీ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తే మానే. ఆ 100-200 మంది కోసం నేను బాధపడుతున్నానా? కోట్ల మంది నా వీడియోలు చూస్తున్నప్పుడు ఆ 100-200 మంది కోసం నేను అంటే ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం మానేయాలి అంటే ఇంకా ఒక అర్థం అనేది ఉండదు అనమాట. ఫ్రెండ్షిప్లో అర్థం ఉండదు. అంటే ఈడేదో నెగిటివ్ అయ్యాడు, ఫస్ట్ 2-3 వారాలు నెగిటివ్ అయ్యాడు. ఎందుకు నాకు అర్థం కాలేదు నెగిటివ్ అవడం అంటే లోపల ఎవరైనా రేప్ చేశాడు వీడు, లేకపోతే లోపల ఏమన్నా మర్డర్లు చేశాడా? అది గేమ్. అది ఇంకా గేమ్లో చూడకుండా నువ్వు సపోర్ట్ చేసావంటే నీ వీడియోలు చూడడం, లేకపోతే మీ ఇంటికి వచ్చి నేను కొడతావు నన్ను, అంటే కొట్టేస్తావు నన్ను ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తే. రావాల్సింది ఒకసారి అంత ఈజీయా? అంటే ఒక పర్సన్నే నేను ఎప్పుడు ఎవరికి రిప్లై ఇవ్వలేదు, ఎవరిని క్రిటిసైజ్ కూడా చేయలేదు. వేరే ఒక కంటెస్టెంట్ గురించి నేను ఎప్పుడు బ్యాడ్గా కమెంట్ పెట్టడం కాదు, కనీసం వీడియో కూడా పెట్టలా. వీళ్ళు ఇట్లా ఆడుతున్నారు, ఇట్లా ఆడుతున్నారు మా వాడిని నేనేం పెట్టలేదు. నేను నా ఫ్రెండ్కి నేను స్టాండ్ తీసుకున్నాను. నేను ఎన్ని పడిపోయి నా ఫ్రెండ్ పక్కన ఉంటానని చెప్పాను. నేను అందరూ నన్ను సపోర్ట్ చేశారు, దానికి పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. మీ ఫ్రెండ్కి మీరు బాగా సపోర్ట్ తీసుకుంటున్నారు, పాజిటివ్ కామెంట్స్ పెట్టిన అందరికీ థ్యాంక్ యూ. నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ నేనేం చేయలేనండి, డాక్టర్ చూపించుకోండి, నేనేం చేయలేను ప్లీజ్. సీరియస్లీ నా వీడియోలు చూడడానికి నాకు అర్థం కాలేదు. సంబంధం లేకుండా నేను ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తుంటే ప్రొఫెషనల్కి పర్సనల్ కలుపుతారని నాకు అర్థం కాదు. ఏమీ సంబంధం లేదు. వాడు గేమ్ ఆడుకుంటున్నాడు, గేమ్ బాగా ఆడాడు, బాగా ఆడిస్తాం కదా, అది లోపల ఏం జరుగుతుందో మీకు తెలీదు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు నువ్వేమో లోపల కెమెరా పెట్టుకుని చూసావా? ఏమీ చూడలేదు కదా, నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు లోపల మనిషిని?
ఏమన్నా తెలిసా పోనీ అక్కడ ఉన్న కెమెరాలు బాగా 40 కెమెరాలు ఉంటాయి బా మొత్తం అంతా ఓ 85 86 కెమెరాలు ఉంటాయి కదా. 24/7 చూపించరు. సో ఈ చూపించరు. ఈ 85 కెమెరాస్ ఉంటాయి కదా, ఈ 85 కెమెరా మీద ఆపరేటర్లు కమెంట్ పెట్టిన వాళ్ళందరూ ఇలా ఏమన్నా చూసారు కళ్ళ ముందు ఏం జరుగుతుందని చెప్పి, లోపల ఏమన్నా తిడుతున్నారో లేకపోతే ఈ కాలుకి వెళ్ళి అడ్డు పెడుతున్నారో ఇవన్నీ ఎవరైనా చాలా రూమర్స్ క్రియేట్ చేశారు. అమర్కి ఫిట్స్ వచ్చేసిందంట, నాకు ఒకటి కాల్ చేస్తాడు. ఒక వీడియోలో మనడు గట్టిగా అరిచాడు, అది ఆడ ఎమోషను. ఎందుకు అరుస్తాడు మీ ఫ్రెండ్ ఎందుకు ఓవర్ చేయడం ఏంటి? నువ్వు ఉంటే తెలుస్తుంది ఆ సిచ్యువేషన్లో. ఆ సిచ్యువేషన్లో ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ ఏం ఫేస్ చేస్తున్నాడో. బిగ్ బాస్ అనేది చాలా టెన్షన్ ప్రెషర్ ఉన్న ఒక గేమ్ అది. ఎన్నిసార్లు నాకు వీడు లోపలికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నాన్న భయం వేస్తుంది. బావో ఏమవుద్దో తెలియదు బావా, జాగ్రత్త బావ, వెళ్తే కొట్టుకునే రావాలి, లేకపోతే మధ్యలో నేను భయపడ్డాను. నేనేం ఎంకరేజ్ చేశానని నేను చెప్పాను అందరిలాగా. నేను ఓపెన్గా చెప్తున్నాను, నా ఫ్రెండ్ నాకు కావాలి, నా ఫ్రెండ్కి బ్యాడ్ నేమ్ రాకూడదు. నేను ఈ ఉద్దేశంతో లోపలికి బాగా చూసుకో జాగ్రత్తగాడు. నాకు ఇక్కడ వెళ్తుంటే నాకు టెన్షనే. వెళ్ళాడు మొదట 5 వారాలు చూసి నేను భయపడ్డాను, బావ ఏంటి ఎట్లా ఆడుతున్నాడంటే అనుకున్నాను. నేను చెప్తున్నా కదా, అయినా సరే లేదు, నేను నా ఫ్రెండ్ పక్కన నేను ఉంటాను. నేను తిడితే తిట్టుకొని నేను ఏం చేయను. నేను చెప్పాను కదా, నేను ఏమీ చేయలేను. నేను రియాక్ట్ అవును అంతే. మా పనులు ఉన్నాయి కదా, మా పనులు మేము పక్కన పెట్టలేము. మేము మా పని అంటే మాకు తల్లి లాంటిది. మా తల్లిని పక్కన పెట్టి మీ జోలికి వస్తే వేరే రేంజ్లో ఉంటుంది అది. సో అవన్నీ మేము చెయ్యం. మేము ఎందుకంటే పద్ధతి. మా ఇంట్లో మా పేరెంట్స్ మా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నాకేమన్నా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. నాకు ఆంటీ అన్న నాకు అమ్మ లాంటి వాళ్ళు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. నేను చెప్తున్నా కదా, ఆంటీ చాలా బాధపడ్డారు, తేజు కూడా. అదే ఇప్పుడు సడన్గా మళ్ళీ ఇప్పుడు ఆ ఏడుపు ఆ కాన్సెప్ట్ ఎందుకులే కానీ, బట్ స్టిల్ హక్ చేసుకుని ఏం డైలాగ్ చెప్పాడు ఆ రోజు, ఒకసారి చెప్పరా? ఇలా చూస్తాను అనుకోలేదురా, అసలు నేను ఇలా చేస్తున్నాను, నేను తట్టుకోలేకపోయాను అన్నాడు. ఓకే వచ్చా హ్యాపీయే, కానీ వాడు వచ్చాడు కదా, అది ఇంకా హ్యాపీ నాకు. చెప్పే కదమ్మా, మా పనులు మేము పక్కన పెట్టలేము. మాకు ఇదే తల్లి అంటే మా తల్లిని మేము పక్కన ఎట్లా పెడతాం మేము? ఇప్పుడు కమెంట్లు పెట్టిన వాళ్ళందరి జోలికి మేము వెళ్ళొచ్చు. మేము ఎవరిని పెట్టారో ఇన్ఫ్లుయెన్స్ అంతా పడి పట్టుకోవచ్చు మనుషులు. మేము పక్కన అంతా పెట్టట్లేదు. మేము అలాంటి కూడా పెట్టిన వాళ్ళంటే కూడా మాకు అవసరం లేదు కదా. మాకు ఎందుకు మాకు పనులు? మాకు పని పక్కన పెడితే ఎంత చండాలంగా ఉంటుంది ఇవన్నీ. సో డిగ్నిటీ మెయింటైన్ చేసాం. అవసరం లేదు, వీడికి అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేను ఎవరికి రిప్లై కూడా ఇవ్వలేదు. వద్దులేమ్మా వద్దులే, అవసరం లేదు, కొన్నాళ్ళు పోతే వీళ్ళని అర్థం చేసుకుంటారని చెప్పి వీడికి నాకు హోప్. ఎప్పుడన్నా వీళ్ళు ఫ్యూచర్లో ఓహో మనం తప్పుగా అర్థం చేసుకున్నాం మనిషిని అని చెప్పి కనీసం వాళ్ళు అర్థం చేసుకుని సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు. మాకు హోప్. మేము ఎవరి మీద పగబట్టలేదు. మేము ఆ నేచర్ కాదు కదా స్టార్టింగ్ ఇప్పుడు మాకు మొదటి నుంచి మాకు లేదు. మేము కష్టపడే పైకి వద్దాం అనుకున్నాం. మేమేం చేసుకుంటే మీకెందుకు, అది మా ఇష్టం. అది డబ్బులు వచ్చాయా, తిన్నామా, తిరిగామా, సినిమాలు చూసామా, అంతే, పడుకున్నామా, ఇవే ఉండే మాకు ఫస్ట్ నుంచి. ఇప్పుడు అలానే ఉంది, ఏం మారేదైతే ఏం లేదు, అసలు మార్పులు అంటే ఏమీ లేవు. బట్ ఒకటే చెప్తున్నాను, కుటుంబాల జోలికి వస్తే ఎవరో ఊరుకోరు కాబట్టి నా కుటుంబం జోలికి ఫ్రెండ్స్ జోలికి వస్తే మాత్రం నేను కూడా ఊరుకోను. సో సర్లే, ఇప్పటి వరకు హాట్గా అయిపోయింది కాబట్టి అరే ఇప్పుడు అమర్ని మనం చూస్తున్నామంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం ఆ స్ట్రగుల్స్ చూసాము. ఇప్పుడు మనోడు ఒక రేంజ్లో ఫేమస్ అయిపోయాడు. ఆ ఫీల్ ఎలా ఉంది అంటే వీడిని ఈ పొజిషన్లో చూడడం నీకు ఎలా ఉంది? అంటే ఇదే ఐ డ్రీమ్లో మీరిద్దరూ కలిసి చాలా వీడియోస్ చేశారు. నువ్వు కూడా అంకుల్తో కలిపి డాడీతో కలిపి టైప్స్ ఆఫ్ ఓనర్స్. మాకు ఇది ఏమంటారు, మాకు మదర్ లాంటిది. మాకు ఒక అవకాశం ఫస్ట్ మాకు దొరికిందే ఐ డ్రీమ్. మాకు ఐ డ్రీమ్లో వీడియో నేను ఎంత పాలిష్ అయ్యామంటే అమర్, నేను దాదాపు ఒక 200 వీడియోలు పైనే చేసాం మేము. మోర్ దాన్ 200 వీడియోస్ చాలా పాలిష్. కొన్ని రిలీజ్ కూడా కాలేదు, ఇంకా అన్ని ఉన్నాయి చెప్పాలంటే. బ్యాకప్ వీడియోస్ అన్ని ఉన్నాయి. మాకు మేము చెయ్యని పాత్ర లేదు, మేము వెయ్యని వేషం లేదు. అన్నీ చేసాం, అన్నీ చేసేసాం. అడుక్కున్నాడు అన్ని ఎవ్రీథింగ్ చేసాం. ఏ క్యారెక్టర్ వెళ్ళని చెప్పు, బాబాజీ గెటప్లు, అమ్మాయి గెటప్లు అన్నీ అయిపోయినాయి. పౌరాణిక గెటప్లు కూడా వేసాము అన్నీ. సో మాకు ఇంత స్కోప్ రావడానికి, మా స్కిల్స్ ఇంకా పాలిష్ అవ్వడానికి కారణమే ఐ డ్రీమ్. అది నేను మా నాన్నతో కలిసి మా మెయిన్ చేయడం. అంకుల్ ఆర్టిస్ట్ అని నాకు తెలియదు. ఆయన ఆల్రౌండర్. నాన్నకి చాలా ఇష్టం నటించడం, అది మాతో ఇంకా బాగా ఇష్టం. అసలు అంకుల్ రియాక్షన్, మనం ఆంటీ గురించి తేజు గురించి మాట్లాడుకున్నాం కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ అంకుల్ రియాక్షన్. నాన్న అసలు నన్ను చూడకుండా ఉండలేడు కదా, రాగానే అసలు కవగలించి చేసుకో నాన్న అసలు బాగున్నా అంటే ఆయన ఆనందం, ఓ పక్క భయం. నాకు అమ్మ చెప్తుంది, వెనకల కారులో వస్తున్నాడంట డాడీ, వస్తున్నప్పుడు కొడుతుంటే ఎవరు వాళ్ళని వాళ్ళకి దండం పెడుతున్నాడంట కొట్టకండి అని చెప్పి. ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఒక కొడుకుగా నేను అదే ఇవ్వాల్సిందే మా పేరెంట్స్కి. ఆ స్టేజ్ తీసుకొచ్చారే వాళ్ళకి,
పెద్దవాళ్ళు ఏడ్చిన ఏడుపు మంచిది కాదు. అన్నిటికీ పైన లెక్క ఉంటుంది నందు. ఉంటది. మేము అనకపోవచ్చు లేపని మాకు వాడికి మాకు వర్క్ అడ్డు వచ్చి మేము ఏదో ఒక ఆగిపోతాం బౌండరీ దగ్గర, కానీ పైన అన్నీ చూస్తుంటారు కదా. ఆయన అంత బాధ పెట్టారు ఆయన్ని. సరే, మీ ఇంట్లో కూడా ఉంటారు కదా, మీకు జరగకుండా పోదా ఏదో ఒక రోజు. అలా అవ్వకూడదనే కోరుకుంటున్నాను, కానీ చేయకండి అలా. కానీ అంతే, అంత పెద్దవాళ్ళని బాధ పెట్టి మనకి ఏం సాధిస్తాం? సంతోషంగా చూసుకోవాలి. వాళ్ళు ఏదైనా కావాలంటే ఇవ్వాలి, చెయ్యాలి. ఏం చేశారు? నన్ను కన్న పాపానికి వాళ్ళు ఏడవల్ల ఏమంత తప్పు? మిగిలిన వాళ్ళంతా అంత నీతి నిజాలు బతుకుతున్నారా బయట? అంత ఉత్తమంగా ఉన్నారా? వావ్. సో